దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అస్సలాము అలైకుం. దైవం యొక్క శాంతి మనందరిపై కూడా కురియుగాక. నిన్న మనము దివ్య ఖురాన్లో ఒక వాక్యాన్ని గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. అందులో ముఖ్యమైనది ఏంటంటే దైవం తెలియజేస్తున్నాడు, జ్ఞానం గల ప్రజలకు ఆయన తన సూచనలను తెల్లం చేస్తున్నాడు. జ్ఞానం గల ప్రజలు అంటే ఏంటండి? చదువుకున్న వాళ్ళని అర్థం కాదు, తన బుద్ధిని తన వివేకాన్ని ఉపయోగించే వ్యక్తి అని చెప్పేసి. ఏమండి, జ్ఞానం అంటే ఏమిటండి? చదువు అంటే ఏంటండి? మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన యొక్క ఆలోచన శక్తిని వినియోగించడమే కదా, ఆలోచింపజేసి చేయడమే కదా. మన యొక్క ఈ ఆలోచనలను మనము దైవం ఏదైతే సూచనలు ఇస్తున్నాడో దాని వైపునకు మరలించడమే కదా జ్ఞానం అంటే. ఆయన తన సూచనలు తేటతెల్లం చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? రేయింబవళ్ళ నిరంతరమైనటువంటి పరిభ్రమణంలో ఒకదాని వెంట ఒకటి చేసే ఆ పయనం ఉంది చూసారా? ఏదో ఎవరో ఒక వెనకాల నడిపే ఒక పకడ్బందీ అయినటువంటి వ్యవస్థ లేకపోతే అంత గజిబిజి గందరగోళంగా ఉండేది కదా. అదే చెప్తున్నాను. భూమి ఆకాశ నిర్మాణంలో దైవం సృష్టించినటువంటి ప్రతి వస్తువులో ఒక అద్భుతమైనటువంటి సూచనలు మీకు కనబడతాయి. ఎవరి కోసం? ఎవరైతే తన బుద్ధిని, తన వివేకాన్ని ఉపయోగిస్తాడో, తన ఆలోచన శక్తిని ఎవరైతే వినియోగిస్తాడో, అతను ప్రాపంచికమైనటువంటి విద్య, డిగ్రీలు అనేకమైనటువంటి పొందినప్పటికీ తన బుద్ధిని, తన జ్ఞానాన్ని సరైనటువంటి దిశలో వినియోగించకపోతే అది వ్యర్థమైనటువంటి జ్ఞానమే కదా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇప్పుడు నేను చెప్తుంటాను, యెహోవాను తెలుసుకున్నట్టు జ్ఞానమునకు మూలము అని చెప్పేసి. అంటే మనలను పుట్టించినటువంటి, మనలను సృష్టించినటువంటి, మన ఈ జీవన గమనానికి, ప్రతి అనుగ్రహానికి కారణమైనటువంటి మన సృష్టికర్తను మనం గుర్తించినప్పుడు మనం ఎంత చదువుకుంటే ఏంటి ప్రయోజనం, ఎంత విద్యను సంపాదిస్తే ఏంటి ప్రయోజనం, ఎంత జ్ఞానాన్ని మనము పొందితే ఏంటి ప్రయోజనము, అసలైనటువంటి జ్ఞానాన్ని మనం పొందనప్పుడు అదే తెలియజేస్తున్నాడు. తప్పుడు దృష్టికోణం నుండి, తప్పుడు ప్రవర్తన నుండి ఎవరైతే తప్పించుకోగలుగుతారో, ఎవరైతే సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి నేనని చెప్పేసి అనుకుంటారో, ఎవరైతే తన బుద్ధిని, తన వివేకాన్ని, తన వివేచన శక్తిని, ఆలోచన శక్తిని వినియోగిస్తూ ఉంటాడు, సరైనటువంటి మార్గాన్ని పొందాలి అన్న ఆలోచనతోటి ప్రతిదీ పరిశీలన చేస్తూ ఉంటాడు, గుడ్డిగా అయినటువంటి నమ్మకాలను లేకపోతే అంధవిశ్వాసాలను అనుసరించకుండా రేషనలిజం, ఎవరైతే సరైనటువంటి దిశలో వాస్తవికమైనటువంటి దృక్కోణంతో ఎవరైతే ఆలోచన చేస్తాడో అటువంటి వారికి దైవం కళ్ళ ముందు కనబడని అవసరం లేదు. ఆయన యొక్క అనేకమైనటువంటి నిదర్శనాలు, ఆయన ప్రకృతి రూపంలో, ఆయన అనుగ్రహాల రూపంలో నిత్యం కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. జ్ఞానం గల ప్రజలకు అవి సరిపోతాయి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.